పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఏవైతే మాట్లాడారో మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. తెలంగాణలో నన్నెవరు ఆపుతారో మీ అయ్య జాగీర్ అనేటువంటి మాటలు కూడా కొన్ని మనకి చాలా ఒక ఫైర్‌నిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీని మీద ఇప్పటికే తెలంగాణకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, చిన్నా చితక పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు కొంతమంది జర్నలిస్టులు రూపంలో మాట్లాడేటువంటి మాటలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకొక కీలక అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నెల 19వ తారీఖు హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ కార్యాలయానికి సంబంధించి ఓపెనింగ్ ఉండబోతుంది అని ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి మనకైతే సమాచారం అందుతుంది. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే ఒక లక్షకు పైగా సభ్యత్వాలకు సంబంధించి ఎవరైతే సాధకులు, ఉద్యమీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. ఒక 2000 మందితో ముఖాముఖి కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి ఈ 19వ తారీఖు ఆ కార్యాలయంలో అలాంటి మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడబోతున్నారు? ఈ ఉద్రిక్తత లేదంటే కొంతమంది మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఢిల్లీ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది నేషనల్ మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ వివాదం ఇంకా కొనసాగేటువంటి పరిస్థితి ఉందా అంటే తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, కొంతమంది జర్నలిస్టుల ముసుగులో కొంతమంది చేసేటువంటి ఈ చాలా దారుణమైనటువంటి మాటలు కావచ్చు, వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ వేదికగా ఏం మాట్లాడబోతున్నారు? 19వ తారీఖు జనసేన పార్టీ తెలంగాణకి సంబంధించినటువంటి కార్యాలయం, ఇక నుంచి తెలంగాణలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి మాటలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీలో దాదాపు అనేక నియోజకవర్గాల నుంచి దాదాపు ఒక 20 నుంచి 25 మంది జనసేన పార్టీలో చాలా కీలకమైనటువంటి మెడికల్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జనసేన పార్టీలో చేరటం కూడా మనం చూసాం. అయితే అంతకు మించి ఈసారి ఆ 19వ తారీఖు ఇంకా ఎక్కువ స్థాయిలో జాయినింగ్స్ కూడా ఉండబోతున్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మిగతా చిన్న చితక పార్టీల నుంచి కూడా కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ అవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అవడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఏదైనా కానీ 19వ తారీఖు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు మరొక కీలక వ్యాఖ్యలు చేస్తారా, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, మరొక బాంబు పేలుస్తారా అనేటువంటి దాని మీదే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ అయితే కూటమి 2 ఏళ్ల పరిపాలన గురించి అనేక సభలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ఢిల్లీ వేదికగా కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మరి 19వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు, తెలంగాణకి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన చేయబోతున్నారు అనేది మనం 19వ తారీఖు చూడాలి.